బౌద్ధాన్ని ఆచరించే థాయిలాండ్లో గురువారం నుంచి స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేశారు. దీంతో ఒక్కరోజే థాయిలాండ్ వ్యాప్తంగా వందలాది స్వలింగ వివాహాలు జరిగాయి. దీంతో ఆసియాలో స్వలింగ వివాహాలకి థాయిలాండ్ స్వర్గధామంలా మారింది. దక్షిణ తూర్పు ఏసియాలో స్వలింగ వివాహాలని అనుమతించిన తొలి దేశంగా థాయిలాండ్ ఆవిర్భవించింది. ఆసియాలో తైవాన్, నేపాల్ సరసన థాయిలాండ్ చేరింది. నేటి నుంచి స్వలింగ వివాహాలను థాయిలాండ్లో చట్టబద్ధం చేశారు. స్వలింగ వివాహాల అనుమతి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జంటల కళ నెరవేరింది. స్వలింగ సంపర్కులకి అత్యంత అనుకూలమైన దేశంగా థాయిలాండ్ని విదేశీయులు పరిగణిస్తారు. దశాబ్దానికి పైగా స్వలింగ వివాహాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. థాయిలాండ్ ప్రధాన ఆదాయ వనరు టూరిజం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ టూరిజంపైనే ఆధారపడి ఉంది. ఎల్జీబీటీక్యూ టూరిస్టుల గమ్యస్థానంగా థాయిలాండ్ని మార్చాలని ప్రణాళికబద్ధంగా సిద్ధం చేస్తున్నారు. ఒక్క గురువారం నాడే 1000 మంది స్వలింగ ప్రేమికులు వివాహం చేసుకున్నారు. బ్యాంకాక్లోని సియామ్ పారాగాస్ షాపింగ్ మాల్లో, కన్వెన్షన్ సెంటర్లోని పారాగాస్ హాల్లో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. థాయిలాండ్లోని హక్కుల సంస్థ నారుమిట్ ఫ్రైడ్ ఈ వివాహాలకి పెద్ద దిక్కుగా వ్యవహరించింది. అందంగా అలంకరించిన షాపింగ్ మాల్లో ఈ వేడుకను చూసేందుకు డజన్ల కొద్దీ అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. జంటలకి సంబంధించి అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాత వారి వివాహాలను రిజిస్టర్ చేసేందుకు అధికారులు అనుమతించారు. పెళ్లి చేసుకున్న జంటలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. బౌద్ధాన్ని ఆచరించే థాయిలాండ్లో ఇలాంటి సామాజిక సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. థాయిలాండ్ ప్రధాని పెటంథాన్ షినవత్రా గత వారమే స్వలింగ దంపతులతో కలిసి ఫోటోషూట్లో పాల్గొన్నారు. థాయిలాండ్పై రెయిన్బో ఫ్లాగ్ గర్వంగా ఎగురుతుందని ప్రధాని పెటంథాన్ షినవత్రా అన్నారు. స్వలింగ వివాహాలకి చట్టబద్ధత లభించడంతో ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అలయన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరో అడుగు ముందుకేసింది. ట్రాన్స్జెండర్లు తమ లింగ గుర్తింపుని చట్టబద్ధంగా మార్చుకునేందుకు అనుమతించాలన్న ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ తరపున న్యాయవాది హువా తెలిపారు. థాయిలాండ్లో మొత్తంగా 3,14,000 మంది ట్రాన్స్జెండర్లు నివసిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. స్వలింగ వివాహాలని మెట్టుగా వాడుకుని లింగ గుర్తింపు హక్కులు సాధిస్తామని ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అలయన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకటించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి